రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారు చేయబోతుంది ప్రభుత్వం. చైర్మన్ తో పాటు 3 సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులను త్వరలోనే ప్రభుత్వం నియమించబోతుంది. ఇటు ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారు చేయబోతోంది ప్రభుత్వం. ప్రెజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మన డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. ప్రెజెంట్ మనం చూస్తే ఇటు ఆల్రెడీ ఏదైతే కమిషన్ ఉందో అది ఏర్పాటు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఎటువంటి పాలసీస్ ఈ కమిషన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్ సత్తాజ్, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని తీసుకొచ్చే గత ప్రభుత్వాలు ఏం తీసుకురాలేదు. సో విద్యలో చాలా మార్పులు జరిగినప్పటికీ విద్యా వ్యవస్థలో మాత్రం నిర్వీర్యమైన నేపథ్యంలో విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చైర్మన్తో పాటుగా 2 సభ్యులతో కూడా కూడినటువంటి కమిషన్ ఏర్పాటు అయింది. సో ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ప్రధానంగా చాలా మనకు సంబంధించినటువంటి కమిషన్స్ ఉన్నాయి. ఇది కూడా స్వతంత్ర బాడీ, అటానమస్గా పనిచేస్తుంది. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఈ యొక్క విద్యా కమిషన్ చూడబోతుంది. విద్యా ప్రమాణాలు తీసుకురావాలి. మనకు సత్తాజు విద్య అంటే మనకు 3 ఆస్పెక్ట్స్ ఉంటుంది. చదవడం, రాయడం, గణించడం అంటే లెక్కించడం. ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ ప్రాథమిక పాఠశాలలో కానీ ఇతర సంబంధించిన దాంట్లో కూడా ఈ 3 మౌలిక సూత్రాల్లో కూడా గత ప్రభుత్వాలు విస్మరణకు గురైంది. చాలా స్కూల్స్ కూడా మూతపడిన సందర్భం కనబడుతుంది. రేషనలైజ్ పేరుతో చాలా సింగిల్ టీచర్ సంబంధించిన పాఠశాలలు కూడా మూసివేయబడడం జరిగింది. వీటన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే 11,000 పైగా సంబంధించిన డిఎస్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మరో డిఎస్సి కూడా రెడీ అవుతున్నారు. సో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి పాఠశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన రావాలి, మార్పులు రావాలి. మానవ వనరులు దేశానికి అందించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. విశ్వవిద్యాలయాలు కానీ పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఒక నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారాయి. ఇది దేశానికి రాష్ట్రానికి మంచిది కాదని కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యలో వస్తున్నటువంటి అనేక మార్పులకు ఒక విద్యా కమిషన్ ఉండాలి. విద్యా కమిషన్లో చాలా ఎక్స్పర్ట్ ఉందంటే విద్యలో వస్తున్నటువంటి కరికులము మార్చడానికి, అదేవిధంగా విద్యా విధానంలో జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుకున్న ఉండే విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలి, మన విద్యార్థులు ఉండాలి. మ్యాన్ పవర్ దేశానికి రాష్ట్రానికి అందించే లక్ష్యంగా ఇది తీసుకురాబోతున్నారు. సో అటానమస్ బాడీగా ఉండబోతుంది. దీనికి చైర్మన్ ఎవరు ఉంటుంది దానిపైన కూడా చర్చలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రిటైర్డ్ విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆకునూరు మురళి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనతో పాటుగా సైంటిస్ట్గా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ సైంటిస్టు అల్దాస్ జానయ్య పేరు కూడా ప్రపోజల్గా ఉంది. ఈయనతో పాటుగా మిగతా సంబంధించిన కొంతమంది విద్యా పండితులు కూడా ఈ యొక్క చైర్మన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వము స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. సో విద్య చదువుకున్న తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా క్షేత్రస్థాయిలో అంటే చిన్న స్థాయిలో నుంచి ప్రాథమిక పాఠశాల నుంచి పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసుకునే విద్యా విధానం కావాలన్నది ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఉండబోతుంది. సో సంబంధించిన స్కూల్ సంబంధించినటువంటి విధానం కానీ అంటే సర్వశిక్ష అభియాన్ తరహాలో ఇది పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసే అవకాశం ఉంది, డెవలప్
డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన సంగతి మనకు తెలిసిందే. అసలు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే విద్య మీద ఒకనాడు కూడా రివ్యూ సమావేశం పెట్టలేదన్న విషయాన్ని కూడా మనకు తెలిసిందే. ఆయన హయాంలో ఒక్క డిఎస్సి కూడా వేయని సందర్భం తెలిసిందే. టెట్ కూడా వేయలేదు. సో చాలా పోస్టులు కూడా డిఎస్సి సంబంధించిన పోస్టులు వేయకుండా చాలా నిరుద్యోగులను ఏజ్ బార్కు కారకభూతుడు అయ్యాడు కేసీఆర్. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000 పోస్టులు కూడా భర్తీ చేసింది. సింగిల్ టీచర్స్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ప్రతి తండకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పాఠశాలను ఏర్పాటు చేసే లక్ష్యంగా ఉండబోతుంది. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చినటువంటి ఆకునూరి మురళి ఏపీలో కొంతకాలం పనిచేయడం జరిగింది. అక్కడ ప్రభుత్వ పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాలకు చాలా మట్టుకు ఆయన కృషి చేయడం జరిగింది. అదే తరహాలో మన రాష్ట్రంలో తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. సో తెలంగాణ సంబంధించిన ఓరియంటేషన్గా ఈ యొక్క విద్యా వ్యవస్థ విద్యా కమిషన్ పనిచేసే అవకాశం అయితే కనబడుతుంది. విద్యా కమిషన్ ఏర్పాటైంది కనుక ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కనుక తొలుత దీన్ని అసెంబ్లీలోనే పెట్టాలనుకున్నారు. ఆ తర్వాత జీవో రూపాన్ని తీసుకొచ్చారు. సో ఏదైనప్పటికీ ఇది రాజ్యాంగబద్ధంగా పనిచేస్తూ ఉంది. సో అటానమస్గా పనిచేస్తుంది. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా కరికులం మారబోతుంది. విద్యా వ్యవస్థలో స్కూల్స్ ప్రారంభం కానీ, స్కూల్స్లో టీచర్స్ భర్తీ కానీ, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కానీ ఇతరత్ర సంబంధించి అన్ని కూడా ఈ విద్యా కమిషన్ చూసుకుంటుంది. సో ప్రభుత్వం ప్రమేయం విద్యాశాఖ మంత్రి అదేవిధంగా కమిషన్ వీరితో ఉండబోతుంది. అయితే దీనికి విద్యా కమిషన్కు ముఖ్య కార్యదర్శిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. సో ఆయన మొత్తం కూడా ఈ పర్యవేక్షణ చేస్తారు. కమిషన్ అన్నది ఎవరు ఉంటారన్న పైన చర్చ పడుతుంది. మనం ఇప్పటిదాకా చెప్పిన ఆకునూరి మురళి పేరే ప్రధానంగా వినబడుతుంది. ఆయనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరాము, అల్దాస్ జానయ్య కూడా ఉన్నారు. వీరు ముగ్గురులో ఎవరో ఒకరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా మరో 2 సంబంధించినటువంటి మెంబర్స్ కూడా ఉండబోతారు. వారు కూడా ప్రొఫెసర్ స్థాయి, అదేవిధంగా విద్యలో అనేకమైన కృషి చేసినటువంటి వారికి ఈ కమిషన్ మెంబర్గా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఆల్రెడీ మనకు కాన్స్టిట్యూట్ అయింది కనుక దీన్ని వెంటనే పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఏదైనప్పటికీ సర్కార్ దీంట్లో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమూల మార్పులు తీసుకురావాలి. విధానంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి కూడా అందిపుచ్చుకోవాలి. ప్రపంచీకరణ మారుతున్న నేపథ్యంలో మన విద్యా వ్యవస్థ, మన తెలంగాణ మానవ వనరులు ఇతర దేశానికి, మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. స్కిల్ అన్నది డెవలప్మెంట్ కావాలన్నది ఒక అటానమస్ బాడీ చేయడం అన్నది అత్యంత ప్రాధాన్యత సందర్భం కనబడుతుంది. దేశంలో కూడా విద్యా కమిషన్ ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం ఈ రెండింటికి టాప్ ప్రియారిటీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో బడ్జెట్లో కూడా చాలా అలొకేషన్ చేయడం జరిగింది. సో విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంగా ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపో మాపో విద్యా కమిషన్ చైర్మన్, మెంబర్లు కూడా సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య పైన, వైద్యం పైన, మౌలిక సదుపాయాల పైన ఫోకస్ పెట్టారు. సర్తాజ్, ఓటు. థ్యాంక్ యూ సాదిక్.